అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుకూల మిత్రుడు జయచంద్ర నాయుడు అనే వ్యక్తి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఏమని? లేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దీనికి కూడా పంచాయతీ ఎలక్షన్ జరగాలని ఆయన పిటిషన్ వేస్తే ఆ రోజున వినాలి సార్, ఇది ప్రజలకు తెలియాలి. రాజశేఖర రెడ్డి గారిని మాటే వాడలేదు ఆయన. మీరు అన్నారు గుమ్మడికాయలు దొంగ వినాలి సార్. రాజశేఖర రెడ్డి పవన్ కళ్యాణ్ గారు వినాలి సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. నేను ప్రజలకి తెలియపరచాలి. ఈ రోజున ఆ రోజున 27.5 చదరపు కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా ఎలక్షన్ జరగకూడదని ఒక జీవో తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనం చూస్తే 1975 నుంచి అది అమలులో ఉంది. 1983కి వచ్చేసరికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు. అక్కడి తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పోటీ చేసినా సరే ఆ యొక్క ఏదైతే నిబంధనలు ఉన్నాయో అదే కొనసాగించారు. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సాధువులు అందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ దీన్ని విస్తృంప చేశారు. 333.5 చదరపు కిలోమీటర్లో ఎటువంటి ఇది కూడా జరగకూడదని చెప్పి 7 కొండల పరిధిలోకి వస్తుందని జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజున లడ్డూ ప్రసాదానికి పేటెంట్ రైస్ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజున ఎస్వీబీసీ ఏదైతే మీడియా ఛానల్ ఉందో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి ఎందుకు డబ్బులు దండగా అని మాట్లాడింది చంద్రబాబు నాయుడు. 1000 కాల మండపం పగలగొట్టింది చంద్రబాబు నాయుడు గారు. దళిత గోవంద ఎత్తిసింది చంద్రబాబు నాయుడు. అవన్నీ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలా. ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి పనులు చేయలేదు కదా. అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని హిందువులకు దూరం చేయాలన్న ఆలోచన విధానం అప్పుడు ఉంది. రాజన్న కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు హిందువులకు దూరం చేయాలన్న కుట్ర, మహాకుట్రలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామ్యం అయ్యాడు. అంటే చంద్రబాబు నాయుడు పన్నిన వలలో ఈ పవన్ కళ్యాణ్ పడి విలవిల కొట్టుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఏమి తెలియకపోవచ్చు, లేదా తెలిసి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుతో డ్రామాలు ఆడుతూ ఉన్నాడా, రేపొద్దున ఈ పాపం ఖచ్చితంగా వాళ్ళు ముడిగట్టుకుంటారు. ఎవరైతే వెంకన్న స్వామితో పెట్టుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మట్టి కరిసిపోతారు. పవన్ కళ్యాణ్ గారు మీరైనా, చంద్రబాబు నాయుడు గారు మీరైనా, అలాగే నారా లోకేష్ గారు మీరైనా, ఆ పాపం మీ పిల్లల వరకు కూడా వెంటాడుతూనే ఉంటుంది. లడ్డూ ప్రసాదం పైన, తిరుమల తిరుపతి దేవస్థానం పైన రాజకీయం చేయడం తగదు. ఇది కరెక్ట్ కాదు. నిన్ననే రాత్రి హిందూ పరిషత్ హిందూ పరిషత్ వాళ్ళు ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారు. ఎవరైనా ఏ రాజకీయ నాయకులైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం పైన, లడ్డూ పైన ఎటువంటి దుష్ప్రచారం చేయడానికి లేదని, దానికి బేస్ అయినా ఉండాలి. లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు స్పందించాలా, అమిత్ షా గారు మోడీ గారు ఎందుకు స్పందించాలా? నిజంగా ఇందులో కల్తీ జరుగుంటే వాళ్ళు స్పందిస్తారు కదా. మీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, స్పందించకపోతే కల్తీ జరగనట్ట. అది విచారణలో ఉంది. విచారణలో వచ్చిన తర్వాత మాట్లాడతారు. సుప్రీంకోర్టు పెద్ద తలకాయలు ఎవరు స్పందించకపోతే కాదు సార్. పెద్ద తలకాయలు ఎవరు కూడా పెద్దోళ్ళు, ప్రధానమంత్రికి బోడంత పని ఉంటుంది. ఇది ఒకటే చూస్తారా? అలా కాదు సార్, అలా కాదు. లక్ష్మణరావు గారు ఒకటి వినాలి మీరు. ఒకటి విచారణలో ఉన్నప్పుడు దాని మీద ఎందుకు స్పందిస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తాయి. అదే స్పందించకపోతే మీ క్లీన్ చిట్ ఇచ్చిన వినండి. క్లీన్ షీట్ అనేది ఇక్కడ కలిపింది, కల్తీ జరిగిందని ఏమైనా సుప్రీంకోర్టు చెప్పిందా? సుప్రీంకోర్టు చెప్తాను కదా కల్తీ జరిగిందని చెప్పడానికి. వినండి సార్, ఎవరో ప్రజలు చెప్తే నేను మాట్లాడాను అంటే 35,000 అమ్మాయిలు తప్పడిపోయారు అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలకు చెప్పాయని మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరో ప్రజలు చెప్పారని నువ్వు కషాయం బట్టలు వేసుకొని ఒక వ్యాసం ప్లేస్ డ్రామా ఎలా ప్లే చేస్తూ ఉన్నాను? ఆధారాలతో మాట్లాడుతూ ఉంటాను. మీరు ఇందాక 2 ఎలిగేషన్స్ చేశారు. ఒకటి వాళ్ళ నాన్నగారు ఏదో సిగరెట్ ఏదో వెలిగించుకున్నారన్నది ఒక మాట వినండి, అదొకటి చెప్పారు. ఇంకోటి చిరంజీవి ఫ్యామిలీ ఎవరు కూడా దేవుని నమ్మరని చెప్పారు. ఈ రెండు కూడా ఆయన మాట్లాడింది ఏ సందర్భం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెంబర్ 1 వినండి. మొత్తం వీడియో ప్లే చేసి చూపిస్తానంటే ఆయన మాట్లాడిన సగం దాన్ని మాట్లాడతానంటే సగం మాట్లాడింది మీరు. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. అంత చులకన మీకు హిందువులంటే. దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్. బట్ అది చిన్నపిల్లలకి చెప్పకూడదు. చిన్నపిల్లలకి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. అంత చులకన మీకు హిందువులంటే. దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. నాకు తెలిసిన ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్తాను నేను. దేవుడు అనేది మనం కన్వీనియన్స్ కోసం మనం తయారు చేసుకున్నాం. అంత చులకన మీకు హిందువులంటే. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా,
నా కూతురు క్రిస్టియన్, నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించు. అంత చులకన మీకు హిందువులంటే? మారోరా నా ధర్మాన్ని గౌరవ అంటే వినండి, మీరు ఒకటి వినిపించారు కదా, వినండి. ఆయన ఏ కోణంలో చెప్పారు అది. అలాంటి మా నాన్నగారు, అలాంటి వినని మా నాన్నగారు కంప్లీట్ గా దైవభక్తులుగా మారి మమ్మల్ని పెంచారని చెప్పారు. సగం సగం వీడియో చిరంజీవి గారి నాన్నగారు కమ్యూనిస్టు, చిరంజీవి గారి నాన్నగారు నాస్తికులు. ఇంకో విషయం సార్ చెప్పండి, ఇంకో విషయం సార్ ఏమన్నారంటే వీళ్ళు ఆ రోజున ఏదైతే నువ్వుల నూనె కూడా ఆ రేటు లేదు కదా, ఎలా కొన్నారు అన్నారు సార్. 2014 నుంచి ఏదైతే వీళ్ళు కొన్నారో తిరుపతి నెయ్యి 271 రూపాయకి కొన్నారు సార్. 271 రూపాయకి వాళ్ళు తిరుపతి దేవస్థానంలో ఉన్న నెయ్యిని కొన్నారు సార్. ఇది మొన్న మీకు చెప్తా, మీరు నెయ్యి ఏ రేటుకి కొన్నారో ఏటన్నది. ఒక్క నిమిషం ఎందుకంటే సార్ 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం టీటీడీ నెయ్యి కొనుగోలు 276 రూపాయలు కొన్నారండి. గరిష్టంగా 324 రూపాయలు. అంటే 2019కి వచ్చేసరికి 332, 2020కి వచ్చేసరికి 426 రూపాయలు. చూడండి ఏ రకంగా అయితే వాళ్ళు కొన్నారు. అంటే 2024లో మేము వచ్చేసరికి 426లో మేము కొన్నాం. 2024 వచ్చేసరికి 467 రూపాయలు పెట్టి మేము కొన్నాం. మీరు గరిష్ట ధర అంతా 324 రూపాయలు పెట్టి 2019 వరకు మీరు నెయ్యి కొన్నారు. అంటే అప్పుడు కల్తీ జరగలేదా? 477 రూపాయలు పెట్టి మీకు నెయ్యి కొంటే కల్తీ జరిగిందా? మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలా? పవన్ కళ్యాణ్ 324 రూపాయలు పెట్టి నువ్వు నెయ్యి కొన్నప్పుడు కల్తీ జరగలేదని ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించుంటే మమ్మల్ని ఒకటి ప్రశ్నించవచ్చు, తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, అడిగారు, తప్పని మేము అనట్లా. చంద్రబాబు నాయుడు గారిని మీరు ప్రశ్నించాలి కదా. అయ్యా 324 రూపాయలకి 270 రూపాయలకి ఎలాగ నెయ్యి కొన్నారు మీరు? మేము 476 రూపాయలకి మేము నెయ్యి కొంత అది కల్తీ జరిగింది మేము ప్రసారం చేస్తే 271 రూపాయలు కొన్నప్పుడు అది కల్తీ కాదా అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి కదా టీడీపీని. సో మేమేమంటానంటే నోటుకు వచ్చినట్టుగా మాట్లాడింది కాదు. పవన్ కళ్యాణ్ గారు నిజ నిర్ధారణ తెలుసుకోవాలి. ఎవరో ప్రజలు చెప్తే ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పదవిలో ఉన్నప్పుడు నిజ నిర్ధారణ తెలుసుకొని మాట్లాడాలి. రైట్ అండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు